పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగాల్లో ముస్లింలకు 5% రిజర్వేషన్ను రద్దు చేసింది. అయితే రిజర్వేషన్ను రద్దు చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ దుమారం చెలరేగుతుంది. 2014 జూలైలో అప్పటి కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ కోటాను తీసుకురావడం జరిగింది. మొత్తం అప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ముస్లింలకు 5% రిజర్వేషన్లను కేటాయించారు. అయితే ఆర్డినెన్స్ పై బాంబే హైకోర్టులో సవాలు చేయగా 2014 నవంబర్ 14న హైకోర్టు స్టే విధించడం జరిగింది. అన్ని విద్యా సంస్థల్లో ముస్లింలు 5% రిజర్వేషన్ను కూడా తొలగిస్తున్నట్లు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక 2014 నాటి పాత ఉత్తర్వులను రద్దు చేసింది దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్. అయితే మహారాష్ట్ర జనాభాలో ముస్లింల వాటా 11%గా ఉంది సుమారుగా. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం కొంతవరకు కూడా రాజకీయ ప్రకంపనలకు, రాజకీయ విమర్శ ప్రతి విమర్శలకు కారణంగా మారుతుంది. ప్రధానంగా విద్యతో పాటుగా ఉద్యోగాల్లో ముస్లింలకు 5% వరకు రిజర్వేషన్లు కల్పించేటువంటి ఆర్డినెన్స్, దాని తర్వాత చట్టరూపంగా మారినటువంటి విధానం, ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఈ విధానాన్ని రద్దు చేస్తూ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం మాత్రం కొంతవరకు దుమారం రేపుతుంది. అయితే అన్ని విద్యా సంస్థల్లో ముస్లింలకు 5% రిజర్వేషన్లను కూడా తొలగిస్తున్నట్లు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడ రిజర్వేషన్లకు సంబంధించి మత ఆధారంగా ఇలాగా మతాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్లు తీసుకునేదానికి విరుద్ధం రాజ్యాంగబద్ధంగా ఉంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం మత ఆధారిత రిజర్వేషన్లు భారతదేశంలో చెల్లుబాటు కావు. కానీ మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014లో అప్పుడు ఉన్నటువంటి ఎన్సీపీతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండూ కలిసి ఎన్నికల సమయంలో ఒక ఆర్డినెన్స్ రూపంలో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డినెన్సే 6 నెలల్లోగా చట్టసభలు ఆమోదించి మహారాష్ట్రలో మతపరంగా ముస్లింలకు విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రెండిట్లో కలిపి ఆల్రెడీ 5% వరకు రిజర్వేషన్లు కల్పించేదానికి చట్టం చేయడం జరిగింది. కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి దీన్ని హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. హైకోర్టు దీనిపైన పరిమితి విధిస్తూ పూర్తి స్థాయిలో స్టే విధించడం, ఇలాంటి పరంపర కూడా కొనసాగుతున్నటువంటి వైనం. ఒకసారి మనం మహారాష్ట్ర రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే 2014 జూలైలో ఇది ఆర్డినెన్స్ రూపంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా బిల్లుగా పాస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రభుత్వ వాదన ఒకటే ఉంటుంది. అప్పటి ప్రభుత్వ వాదన కొన్ని ముస్లిం వర్గాలు సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యంలో, విద్యాపరంగా వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే సామాజిక విద్యాపరంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అనేది అప్పటి ప్రభుత్వం యొక్క వాదన. అంటే 2014లో దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకువచ్చినటువంటి వాదన. కానీ మతపరంగా రిజర్వేషన్లు భారత రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి ఇది హైకోర్టులో సవాల్ చేయబడింది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా రాజ్యాంగ విరుద్ధంగా మత ఆధారితంగా కల్పించబడినటువంటి రిజర్వేషన్లను కూడా కొట్టివేస్తున్నట్లుగా సమర్పించింది. మొత్తం మీద సుప్రీంకోర్టు యొక్క వైఖరిని ఒక్కసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. భారత రాజ్యాంగం కేవలం మత ఆధారిత రిజర్వేషన్లకు చట్ట విరుద్ధంగా పరిగణించబడుతుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు సందర్భాల్లో పలు కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పు కూడా ఇదే విధంగా ఉంది. ప్రధానంగా ఎస్ఈబీసీ అంటే ఎస్బీసీఏ కోటా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా స్పెసిఫిక్గా చెప్పారు. అంటే స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఏ కేటగిరీ కింద ఉన్నటువంటి వారికి రిజర్వేషన్లు కల్పించేటువంటి విధానంగా ఎస్బీసీ ఏ కేటగిరీ కింద ముస్లింలకు కొన్ని కులపరమైనటువంటి ధృవీకరణ పత్రాలు కూడా అందించేటువంటి ప్రాసెస్ని కూడా మహారాష్ట్రలో ఇకపైన చెల్లుబాటు కాదు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం యొక్క సారాంశం. రెండో ప్రధానమైనటువంటి అంశం సామాజికంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా విద్యాపరంగా ఈ రిజర్వేషన్ కోటాకి కొంతవరకు పరిమితులు ఉంటాయి. రాజ్యాంగంలో ఇప్పుడు 50% రిజర్వేషన్ పరిమితి ఏ విధంగా మించకూడదు. ఇంద్రసహాని కేసులో పలు సందర్భాల్లో పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 16 చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 15 ఈ రెండు చాలా క్లియర్ కట్గా చెప్పాయి. మన దేశంలో మత, కుల, ప్రాంత, వర్గ, వర్ణ వివక్షలు, ఈ లింగ వివక్ష లేనటువంటి వివక్షలు కూడా, అంటే మొత్తం ఒకసారి మనం కలిసి చూసినప్పుడు రాజ్యాంగంలో మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఎక్కడ ఆలోచన లేదు. కానీ రాజ్యాంగం అమలు రావడం కొన్ని మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన కాకుండా విద్యా సామాజిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలోనే కేవలం ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లను మాత్రమే ఇవ్వాలి అని గత కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ తాజా నిర్ణయం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి మిశ్రమ స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎంపీ వర్ష గైక్వాడ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా స్పందించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కు ఇది విరుద్ధంగా ఉంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కీలకమైనటువంటి అంశం. సో వచ్చేటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో దీని ప్రభావం ఏ విధంగా పడుతుంది? 11.5% వరకు ముస్లిం జనాభా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్లో వీరు తీవ్రంగా ప్రభావితం చూపించేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో ఈ నిర్ణయం మాత్రం దేశవ్యాప్తంగా మైనార్టీల యొక్క హక్కులతో పాటుగా రిజర్వేషన్లపై ఉన్నటువంటి పరిమితులను మరోసారి పూర్తి స్థాయిలో చర్చలోకి తెచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో భవిష్యత్తులో ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంతకుముందు కోర్టు ఏం చెప్పింది, ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ల పరిమితి ఏంటి, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ల కోటాలో సో రాజ్యాంగబద్ధంగా మరి ముఖ్యంగా మతపరం కాకుండా కేవలం ఆర్థికంగా వెనుకబడినటువంటి రిజర్వేషన్లు కల్పించేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది? మరి ముఖ్యంగా 5% రిజర్వేషన్లు కల్పించేటువంటి ఆలోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఇక ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందా అంటే ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం మహారాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను క్యాన్సిల్ చేసింది. అలాంటప్పుడు ప్రతిపక్షాలతో పాటుగా మైనార్టీ సంఘాలు ఏమైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాయా అనేటువంటి మరో ప్రశ్న కూడా బలంగా వినబడుతుంది. ప్రస్తుతం వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి సో ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం మహారాష్ట్రలో 5% రిజర్వేషన్ల కోటాను కూడా రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని పరిశీలించాలి. మహారాష్ట్రలో ఎన్నికలు రావాలి, ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో 11% ఉన్నటువంటి ముస్లిం జనాభా పైన ఈ రిజర్వేషన్ల రద్దు ప్రభావం ఎంతవరకు పడుతుందనేదే ఇక్కడ కీలకంగా మారుతుంది. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల సామాజిక వర్గానికి కల్పించిన 5% రిజర్వేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా కొత్త జీవోను జారీ చేసింది. గతంలో కూడా జీవో ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయడం జరిగింది. తాజాగా అదే జీవోను ఉపసంహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. 2014 నాటి పాత ఉత్తర్వులను కూడా రద్దు చేస్తూ ప్రస్తుతం న్యాయపరమైనటువంటి పరిస్థితులు, అదేవిధంగా గత కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద మహారాష్ట్ర జనాభాలో ముస్లింల యొక్క వాటా ఒక్కసారి మనం చూస్తే 11.5%గా కనబడుతుంది. అంటే ఈ సామాజిక వర్గం ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉందనేటువంటి అంశాన్ని కూడా గతంలో పలు కమిటీలు లెక్కలతో సహా వివరించినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2004లో ఒకసారి మనం ఆల్మోస్ట్ ఒక 2 దశాబ్దాల ముందుకు వెళ్తే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ బీసీలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇక 2006లో జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ సో ముస్లింల స్థితిగతులపైన వేసినటువంటి నివేదిక ఆధారంగా కూడా ఇవి ఇచ్చినటువంటి పరిస్థితులు. సో ఈ 2 నివేదికలను ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు 2009లో రాష్ట్ర ప్రభుత్వం అంటే మహారాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి డాక్టర్ రెహమాన్ కమిటీ, అదేవిధంగా ముస్లింలకు విద్యా ఉద్యోగాల్లో 8% రిజర్వేషన్లు కల్పించాలని కూడా సిఫార్సు చేసినటువంటి పరిస్థితులు. మరి ఆ 2000 ఏదైతే 10కి ముందు వేసినటువంటి కమిటీలు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 2014 అసెంబ్లీ ఎన్నికలకి ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ఎన్సీపీ ప్రభుత్వం, శరద్ పవార్కి చెందినటువంటి ఎన్సీపీ ప్రభుత్వ కూటములు రెండు కలిసి ఒక ఆర్డినెన్స్ రూపంలో మరాఠాలకు సంబంధించిన 16% రిజర్వేషన్స్, అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి 5% రిజర్వేషన్లను కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా 50 ముస్లిం ఉప కులాలను కూడా స్పెషల్ బ్యాక్వర్డ్ కేటగిరీ ఏ కింద, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎస్బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి దాంట్లో ఏ కింద చేరుస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ అంశం పైన న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైనటువంటి పరిస్థితులు మనం చూసాం. కోర్టు తీర్పుల నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ పాత ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అంటే కోర్టు సవాల్ చేసినందుకు, కోర్టులో సవాల్ చేసి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నందుకు మాత్రమే దీన్ని వెనక్కి తీసుకున్నారా, లేదా కొత్త ఆర్డినెన్స్, కొత్త జీవో రూపంలో మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 11.5% సామాజికంగా మరి ముఖ్యంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలుగా 2 దశాబ్దాల కింద అంటే 1 దశాబ్దం క్రితం తెచ్చినటువంటి రిజర్వేషన్ కాబట్టి మళ్ళీ దీని మీద పునరాలోచన చేసి రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలోనే వెనక్కి తీసుకున్నారా అని అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం చట్టపరమైనటువంటి నిబంధనలు కూడా గతంలో వివిధ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ముస్లిం రిజర్వేషన్ల అంశం దశాబ్ద కాలంగా రాజకీయ న్యాయ పోరాటాల మధ్య కూడా నలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.